నమస్తే. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ కోసం అయితే బీసీ నాయకులు ఎప్పటి నుండో పోరాడుతూ ఉన్నారు. కానీ ఏదైతే నిన్న ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఎన్నికల తేదీ కూడా విడుదల చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే బీసీ నాయకులందరూ పెద్ద ఎత్తున ధర్నాలు కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీసీ నాయకులు బాణాల అజయ్ కుమార్ గారు అయితే ఉన్నారు. అన్న, ఏంది మరి బీసీలకు 42% రిజర్వేషన్ కోసం అయితే కొట్లాడుతూ ఉన్నారు. సో మరి ఏంటి, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో పాత పద్ధతి ప్రకారమే స్థానిక సంస్థలకు వెళ్తా ఉంది. సో ఏంటి మరి ఏం చెప్పదలుచుకున్నారు అన్న? ఇప్పుడు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగమేఘాల మీద హైకోర్టులో కూడా అదే కేసు పెండింగ్ ఉంది. అది పూర్తి కంప్లీట్ కాలేదు. అది ఉన్నా కూడా ఈయన ఇమ్మీడియట్గా ఎలక్షన్లకు వెళ్ళడం దారుణం. ఇప్పుడు ఈరోజు తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ కృష్ణన్న గారు నేతృత్వంలో బీసీలు అందరూ ఏకతాటికి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు, తీవ్రంగా వ్యతిరేకత తెలియజేస్తున్నారు. ముందు దీన్ని బహిష్కరించాలని మేము ప్లాన్ చేస్తున్నాం. ఆయన వెంబడే విత్డ్రా చేసుకొని మనకు న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా కల్పించినట్లయితే ఆయనకి ఏమన్నా ఇది ఉంటుంది. కానీ రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండవని చెప్పి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం. ఒక పక్క బీసీ నాయకులందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారు, 42% రిజర్వేషన్ కోసం కొట్లాడుతూ ఉన్నారు. కానీ ఇదంతా పక్కన పెట్టి నిన్న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో నిన్న రేపటి నుండి నామినేషన్లు కూడా ఉండబోతుంది. సో ఏంటి మరి ఏం చేయదలుచుకున్నారు మరి బీసీ నాయకులు? అన్న, ఇప్పుడు మేము దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇంకా అన్న కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. మరి అన్నగారి ఆర్ కృష్ణన్న గారి నేతృత్వం లోపల అన్న అడుగుదారులో ఏ డైరెక్షన్లో ఇస్తే ఆ డైరెక్షన్లో మేము ముందుకు పోతున్నాం. కాకపోతే ఏమంటే ఇది న్యాయబద్ధం కాదు. అసెంబ్లీలో కూడా మనకు తీర్మానం చేసేటప్పుడు 42% ఖాళీ నమ్మారు. ఆ రోజు ఏం నమ్మారంటే బీసీలకు న్యాయం చేస్తున్నాడేమో 42% అని చెప్పేసి బీసీలు కూడా ఆయనను మెచ్చుకున్నారు, అంటే తెలియక. కానీ ఇప్పుడు పూర్తి వ్యతిరేకి ఖాళీ. అప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో కూడా ఆయన ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీని, తర్వాత ఖర్గే గారిని వాళ్ళని తీసుకొచ్చి డిక్లరేషన్ బీసీలకి ఇస్తున్నాం, రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇస్తున్నామని చెప్పి మాకు అనౌన్స్ చేస్తే బీసీలు ఆ వైపు మళ్ళీ చూశారు. ఆయనకు సహకరించినందుకే ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది. కానీ మరి అసెంబ్లీలో పెట్టేటప్పుడు దానికి చట్టబద్ధత లేదు. దానికి బీసీలలో కూడా ఏకి ఎంత, బీకి ఎంత, సీకి ఎంత అనేది కేటగిరీ వైజ్ కూడా చెప్పలేదు ఆయన. అసలు 42% అనేది ఆయన ఈక్వేషన్లో, అది ఏ ఈక్వేషన్లో తీసుకున్నారో కానీ మాకు 50% దాకా కూడా వస్తుంది. మాకు జనాభా ఎంతనో మాకు ఎంత వాటా అనే ఉద్దేశంతో మేము అడుగుతున్నాం. కానీ ఆయన ఏం చేసిండు, మళ్ళీ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ, ఎంపీపీ, జడ్పీటీసీ, మండల ప్రెసిడెంట్ ఎలక్షన్లో, తర్వాత వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో మళ్ళీ బీసీలను మోసం చేయాలని చెప్పేసి ఆయన ఆ ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ 42% అని పెట్టి నా బాధ్యత లేదు, నేను పంపించాను, వాళ్ళు పెండింగ్ పెట్టిండని ఖాళీ మోసం చేయడానికే చేసిండు. కానీ ఈరోజు 100% రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు, అన్ని పార్టీల బీసీలకు కూడా అర్థమైపోయింది. ఈయన మోసం చేసి మళ్ళీ బీసీలను తన వైపు తిప్పుకొని ఏదో ఎలక్షన్లో గెలవాలని చూస్తున్నా. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీసీలు ఈరోజు తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు. అన్నగారి ఆధ్వర్యం లోపల రాష్ట్ర వ్యాప్తంగా మేము ఏ విధంగా కార్యాచరణ తీసుకోవాలో తీసుకొని ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం. అంటే గత ప్రభుత్వము 23% ఇచ్చి బీసీని మోసం చేసింది అని చెప్పేసి వీళ్ళు 42% తీసుకొచ్చారు. సో మరి ఇప్పుడు చూస్తామంటే 17% కూడా దాటని పరిస్థితి. ఎట్లా చూడొచ్చు ఇదంతా? అన్న, ఇదంతా ఏమంటే ఆయన ఇమ్మీడియట్గా ఏదో ఈరోజు జూబ్లీస్లో ఎలక్షన్ జరిగింది, అది బీసీకి ఇచ్చిన గెలిచిండని అనుకుంటున్నాడు. ఆయన భ్రమలో ఉన్నాడు. అది స్థానికంగా ఆయనకి ఎప్పటి నుంచో అన్ని వర్గాలతో ఆయన ప్రజాదరణ కలిసిన వ్యక్తి. వాళ్ళ నాయన నవీన్ యాదవ్ గారు, ఎమ్మెల్యే గారి వాళ్ళ నాయన శ్రీశైలం అన్నకు 30 ఏళ్ళ నుంచి, నేను చదువుకునే రోజుల నుంచి 35 ఏళ్ళ నుంచి తెలుసు. ప్రతి ఒక్కరికి ఇంటికి పోయినారు. స్థానికంగా వాళ్ళకి వ్యక్తిగతంగా వెయిట్ ఉంది, అది కలిసి వచ్చింది. అది తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అంటే అది నడవదు. నేను చెప్తున్నా, నా ఉద్దేశంలో 100% దాదాపు 50% ఏమో ఆయన వ్యక్తిగత ఓట్లు ఉన్నాయి. ఎవరికి? శ్రీశైలం యాదవ్కి, అన్నకు. మరి అది తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తుతా అంటే కాదు. ఇంకోటి ఆగమేఘాల మీద అది ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఈయన వైపే ఉంటారని ఆలోచన చేస్తున్నాడు. ఆయనకు అది ప్రజలు తగిన బుద్ధి మాత్రం చెప్తారు. తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఇంకోటి ఆయన చేసుకున్నాడు. ఏదో ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చి ఆయన ఏదో చేస్తాడు అనుకున్నారు. కానీ ఈరోజు బీసీలను టచ్ చేసి చూసిండు. రేపు పొద్దున జరిగే పరిణామాలకు తీవ్రంగా నష్టపోతాడు ఆయన. ఎందుకంటే బీసీలు చాలా ఉద్రేకంతో ఉన్నారు. ఇన్ని రోజులు చాలామందికి దాని గురించి సబ్జెక్ట్ డెప్త్గా లోపలికి వెళ్ళలేదు. మాకు గత 70 సంవత్సరాల నుంచి రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి మోసం జరిగింది. ఇప్పుడు దాన్ని ప్రణాళికాబద్ధంగా కృష్ణన్న గారు ఒక గైడ్లైన్ తయారు చేసి దాని పాంప్లెంట్ల రూపంలో ఎప్పుడు ఏమేమి జరిగింది, ఎట్లా జరిగింది ఇది అని చెప్పేసి మేము ఇప్పుడు ఎడ్యుకేట్
పూర్తి విద్యావంతులు, అడ్వకేట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా సంపూర్ణ అవగాహనకు వచ్చినారు. దాన్ని ఒక్క రోజులో మేము చేయలేం. దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ముందల రాబోయే రోజుల్లో. ఈరోజు నేను ఏదో మోసం చేసి ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటామంటే ప్రజలు బీసీలు ఏమంటారు వినే పరిస్థితుల్లో లేరు. ఇంకా చేసింది చాలు. ఆయన చేసి అసెంబ్లీలో పెట్టి మళ్ళీ ఇప్పుడు చీట్ చేసిందే మాకు మేము పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్తాం. దాన్ని ప్రజల్ని అవగాహన పరుస్తాం. ఇంకా 42% ఎవరు కావాలి మాకు, మా జనాభా ఎంతనో మాకెంత అంత అనే ఉద్దేశంతో ఇంకా ముందుకెళ్తాం. పార్టీని పూర్తిగా రేపు రాబోయే రోజుల్లో తుడుచుకోబెట్టుకోబోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది.